హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ ముందుకి ఎన్టీపీస్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ నుంచి అయితే నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఇది మంచి అవకాశం, చాలా చక్కటి జాబు, చక్కటి ఆఫీసర్స్ జాబ్స్ అయితే మీకు ఇక్కడ ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, అంటే అప్లై ఎలా చేయాలి, దీని పోస్టులు ఎన్ని ఉన్నాయి, దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది అయితే మీకు వీడియోలో నేను పూర్తిగా అందిస్తాను. కాబట్టి నా వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో వారైతే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎవరికైతే అవసరం అనిపిస్తుందో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు ఏమైతే ఇంకా డౌట్స్ కావాలి, ఇంకేదైనా నోటిఫికేషన్స్ కావాలి అన్నప్పుడు మనకు కామెంట్ రూపంలో కూడా తెలపండి. ఓకేనా? ఇది ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జాబ్స్ అయితే పడినాయి. ఇక్కడ మనము పోస్టులు చూసినట్లయితే ఎలక్ట్రికల్ అన్రిజర్వ్లో 38, ఎకనామికల్ వీకర్ సెక్షన్లో 9, ఓబీసీకి 24, ఎస్టీకి 13, ఎస్టీకి 6, మొత్తం అయితే 90 ఉన్నాయి. అదేవిధంగా మెకానికల్ చూసుకున్నట్లయితే 70 ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ చూసినట్లయితే 40 ఉన్నాయి. అసిస్టెంట్ కెమిస్ట్లు అయితే ఇక్కడ 30 జాబ్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రిజర్వేషన్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్స్, ఇవైతే మొత్తం టోటల్గా వచ్చి 200 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రానిక్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ విత్ మినిమం 60% మార్క్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అయితే మీకు ఇక్కడ రికగ్నైజ్డ్ ఇన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మీకు ఏ పోస్టుకు అయితే అర్హత కావాలో ఆ పోస్టుకు సంబంధించిన డిగ్రీ, అంటే బీటెక్ అయితే చేసి అయితే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఎందులో బీటెక్ చేసి ఉండాలంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్సా, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఆర్ పవర్ సిస్టమ్, హై వోల్టేజ్ ఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ పవర్ ఇంజనీరింగ్. ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చూసినట్లయితే మెకానికల్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, థర్మల్ ఆర్ మెకానికల్ ఆటోమేషన్, పవర్ ఇంజనీరింగ్. విధంగా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వరకు అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ పవర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. విధంగా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వాళ్ళైతే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్లో వీళ్ళైతే బీటెక్ అయితే చేసి ఉండాలి. అయితే ఇక్కడ ఈ పోస్టులకు మనకు ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా అడిగారండి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ అండ్ ప్రొఫైల్ మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అయితే ఇక్కడ మీకు ట్రైనింగ్ పీరియడ్ ఏదైనా ఉంటే అదైతే ఎక్స్క్లూడింగ్, అది ఇంకా ఇందులో ఉండొద్దు. అంటే మీకు ఖచ్చితంగా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఆపరేషన్, మెయింటెనెన్స్ ఆర్ ఎరెక్షన్, కన్స్ట్రక్షన్ ఆర్ ఇంజనీరింగ్ ఇన్ థర్మల్ ప్లాంట్ లేదా గ్యాస్ ప్లాంట్లలో చేసిన అనుభవం అయితే ఉండాలి. మీకు అప్పర్ ఏజ్ చూసినట్లయితే 30 years ఏజ్ ఉండాలి. అంటే అన్రిజర్వ్ వాళ్ళకి చూసినట్లయితే 30 years. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకైతే మనకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా రిజర్వేషన్ ఉన్నాయి. అవి ముందు చెప్తాను వీడియోలో. ఇక్కడ మన పే స్కేల్ వచ్చేసి 30,000 నుంచి అయితే 1,20,000 వరకు అయితే ఉన్నాయి. అయితే మనకు ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి 30,000 అయితే ఉంటుంది. మనకు అన్ని అలవెన్స్లు కాల్పేసి అయితే మనకి ఈ సాలరీ అయితే ఎక్కువనైతే ఉంటుంది. ఇక్కడ అసిస్టెంట్ కెమిస్ట్రీ పోస్టులు అయితే 30 అయితే ఉన్నాయి. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే 60% తోటి ఎంఎస్సి కెమిస్ట్రీ అయితే పాస్ అయి ఉండాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ డిజేబుల్డ్ క్యాండిడేట్ అయితే వాళ్ళకు పాస్ అయిపోతే సరిపోతుంది. ఇక్కడ వీరికి కూడా 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు వీళ్ళకు. తర్వాత వీళ్ళకు ఎక్కడెక్కడ చేయాలి, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉండాలని చెప్పేసి అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ తోటి మీరు డౌన్లోడ్ చేసేసుకొని మీకు ఎక్కడెక్కడైతే చేయాలనేది మనకు ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఈ క్యాండిడేట్స్ గిన పవర్ ప్లాంట్లలో గిన ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వారికి ముందు ప్రిఫరెన్స్ ఉంటుందని కూడా ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది అని ఇక్కడ చెప్పారు. వీరికి కూడా అప్పర్ ఏజ్ 30 years, పే స్కేల్ వచ్చేసి 30,000 నుంచి 1,20,000 ఉంది. వీరికి కూడా బేసిక్ పే వచ్చేసి 30,000. కాబట్టి వీరికి కూడా అలవెన్స్లు, డిఏ, హెచ్ఆర్ఏ అవన్నీ అలవెన్స్లు కలుపుకుంటే ఈ సాలరీ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ
ఒకటి ఇంపార్టెంట్గా అడిగారు, ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సౌండ్ హెల్త్. తప్పనిసరి వాళ్ళు వినికిడి సామర్థ్యాన్ని అయితే కలిగి ఉండాలి. వీరికి ఒకవేళ క్యాండిడేట్స్ని జాయినింగ్ అంటే ఎగ్జామ్ పాస్ అయ్యి సెలెక్ట్ అయితే వారికి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఖచ్చితంగా చేస్తారండి మెడికల్ ఎన్టీపీసీ మెడికల్ బోర్డు వాళ్ళు. జనరల్ కండిషన్స్ అంటే అప్లై చేసుకునే క్యాండిడేట్ ఇండియన్ నేషనల్కి సంబంధించిన వాళ్ళు అయితే ఉండాలి. ఇక్కడ మనకు ఎగ్జామ్ అనేది సెలెక్షన్ ఎలా చేస్తారంటే రిటర్న్ టెస్ట్, ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఆధారంగా చేస్తారు. టెస్ట్ అనేది 2 పార్ట్స్గా ఉంటుంది. ఫస్ట్ వన్ ఇది సబ్జెక్ట్ నాలెడ్జ్, సెకండ్ వన్ స్కిల్ టెస్ట్, అప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ 2 టెస్టులు అయితే క్వాలిఫై అయితే సపరేట్గా అయితే క్వాలిఫై అయితే కావాలి ఖచ్చితంగా. ఎగ్జామ్స్ సెంటర్స్ని అయితే మీరు అప్లై చేసుకుంటప్పుడు మీకు అక్కడ ఆన్లైన్లో ఇస్తారు. తర్వాత ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ వారికి 5 years, ఓబీసీ వారికి అయితే 3 years. ఇక్కడ మనము ఫిజికల్ డిజేబుల్డ్ క్యాండిడేట్ చూసినట్లయితే 10 years ఉంటుంది. తర్వాత మనకు జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన వాళ్ళు ఏజ్ చూసిన వాళ్ళైతే వీళ్ళకు 5 years అయితే రిలాక్సేషన్. అయితే ఈ కేటగిరీలకు సంబంధించిన వాళ్ళందరూ అయితే ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మనము ఎలా అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను అప్లై లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ntpccareers.net అందులోకి వెళ్ళినట్లయితే మీకు అప్లికేషన్ అనేది కనపడుతుంది. అక్కడ మీరు అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మీకు తీసుకెళ్తుంది. అయితే ఖచ్చితంగా మీకు ఒక ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి లేకుండా మాత్రము అప్లికేషను జరగదు. కాబట్టి మీకు ఖచ్చితంగా కరెక్ట్ ఐడి అంటే అప్లికేషన్ మన ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. ఇక్కడ ఫీజు విషయానికి వచ్చినట్లయితే క్యాండిడేట్ బిలాంగ్ టు జనరల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓబీసీ వారు మెన్ అయితే మనకు 300 అయితే ఫీజు కట్టాలి. ఓబీసీ, ఎకనామికల్ సెక్షన్, జనరల్ వాళ్ళు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ డిజేబుల్ టు ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు పే. అంటే ఫిమేల్ క్యాండిడేట్ ఇలాంటి పే చేయాల్సిన అవసరం లేదు. ఈ పే అనేది ఆన్లైన్లో చేయొచ్చు, ఆఫ్లైన్లో కూడా చేయొచ్చు. పేమెంటు ఇన్ ఆన్లైన్ మోడ్లో మీకు అక్కడే చూపెడుతుంది. కాబట్టి మీరు నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కానీ క్రెడిట్ కార్డ్ తోటి అయితే మీరు కొట్టవచ్చు. తర్వాత మీకు ఆఫ్టర్ మేకింగ్ సక్సెస్ఫుల్ పేమెంట్ తర్వాత చాలన్ నెంబరు, బ్యాంక్ రిఫరెన్స్ నెంబరు, డేట్ ఆఫ్ పేమెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, ప్రూఫ్ ఆఫ్ పేమెంటు, సర్టిఫికెట్స్ అన్నీ కలిసి మీకు లెస్ దాన్ 50 KB సైజ్, ప్రతిదీ కూడా లెస్ దాన్ 500 KB సైజుకు జేపీజీ ఫార్మాట్, ఆ జేపీగ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అప్లయింగ్ ఆన్లైన్ క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ స్లిప్. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ స్లిప్ అయితే మీరైతే ఉంచుకోవాలి, ఎందుకంటే ఫర్దర్ రిఫరెన్స్ కోసం. పేమెంటు ఆఫ్లైన్ మోడ్, ఒకవేళ మీరు ఆఫ్లైన్ మోడ్లో చేయాలి అనుకుంటే మీరు ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ నెంబర్ ఇచ్చారు చూడండి. ఇది కాగ్ బ్రాంచ్ న్యూఢిల్లీ ఇన్ బి ఆఫ్ ఎన్టీపీసీ. సో ఈ బ్రాంచ్లో అయితే మీరు ఫీజు అయితే పేమెంట్ చేయాలి. వాళ్ళు ఇచ్చినప్పుడు మీకు ఒక జర్నల్ నెంబరు, యూనిక్ జర్నల్ నెంబర్ అండ్ బ్రాంచ్ కోడ్, ఏదైతే బ్యాంక్లో మీరు ఫీజు కట్టారో బ్యాంక్ కలెక్టింగ్ ద మనీ, ఆ 2 కూడా మీరు అప్లికేషన్ ఫిల్ చేసినట్లయితే మీరు ఫీ పే చేసినట్టు ఉంటుంది. అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీరు అప్లికేషన్ విధానాన్ని కూడా మళ్ళీ ఒకసారి చూసుకొని చేయండి. మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి అప్లికేషన్ ఎప్పుడైతే 24th February నుంచి అయితే స్టార్ట్ అయినాయి, లాస్ట్ డేట్ వచ్చేసి అయితే 10th March 2021, అంటే మార్చి 10th అనేది లాస్ట్ డేట్ అయితే ఇచ్చాడు ఇక్కడ మనకి. ఇది చాలా 2 డేట్లు ఇంపార్టెంట్. కాబట్టి లాస్ట్ డేట్ రాకముందే రష్ ఉంటుంది కాబట్టి ముందే అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా మంచి ఆఫీసర్స్ స్థాయి జాబ్స్ కాబట్టి మంచి అవకాశము, కాబట్టి అప్లై చేసుకుంటాను. ఆస్తో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.